క్రీస్తు ప్రభునామంలో మరి లైవ్ చూస్తున్న అందరికీ మీ అందరికి కూడా వందనాలు. మరి ఇప్పుడు నేను ప్రపంచ సువార్థికురాలిని. నా సొంత పేరు అయితే సరస్వతి. బాప్తిసం తీసుకున్న తర్వాత దైవకృప, తర్వాత దేవుడు మరి ఇంకొక పేరుతో పిలిచాడు సబిత అని. సో సరస్వతి, దైవకృప, సబిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కానంపల్లి విలేజ్, గార్లదిన మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. సో నేను ప్రపంచ సువార్థికురాలిని. దేవుడు ప్రత్యేకమైన పిలుపుతో వాక్యానుసారంగా నన్ను పిలుచుకున్నాడు. అయితే మరి నా విజన్, ప్రపంచ విజను చేసేకు ముందే కూడా వివాహ ప్రకటన అయితే ఉండింది. అయితే వాళ్ళు లోబడడం వల్ల చాలా సమయం అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ విజన్ స్టార్ట్ అయ్యింది నాది. విజయానికి ముందు ప్రపంచ సువార్థికురాలుగా నాది వివాహాన్ని దేవుడు వాక్యానుసారంగా బయలుపరిచాడు. మరి ఆ బయలుపరిచిన వ్యక్తుల్ని వాక్యంతో సహా నేను తెలియపరుస్తున్నా. మరి మొట్టమొదటిగా అన్ని వాగ్దానాలు అయితే నేను ఒక్కొక్కరికి ఒక వాగ్దానం ద్వారానే పిలుస్తున్నా. అయితే 11 మందిని దేవుడు ఏర్పాటు చేశాడు. 11 మందిలో 5 మందిలో 2 రిపీట్గా వస్తారు. మరి ఇంకా 5 మంది, మొత్తం 11 మంది ఉంటారు. అయితే వాళ్ళని తెలియపరుస్తున్నా. ఈ వివాహం అయితే ఇప్పుడు ఆలస్యం చేయడానికి లేదు. మొట్టమొదటిగా అయితే పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉంటున్న బెంజమిని స్వస్థత చేసే సువార్థికుడు. మరి ఆయన ఎక్కడున్నా ఆయన వాగ్దానం అన్ని ప్రకటించి నేను ఒకటే ఇస్తాను. ఆదికాండము 2వ అధ్యాయం 24-25 వాగ్దానం ప్రకారం వచ్చి వివాహం చేసుకోవాలి. అయితే ఒకరోజు 1 crore చేసుకోవాలి, తాళుబొట్టుతో సహా. మరి ఇంకా వాగ్దానాలు అయితే ఉన్నాయి, అవి మరి నేను తెలియపరుస్తా. మరి రెండో వ్యక్తి వచ్చేసి ఆయన కూడా బెంజమినే, స్వస్థతలు చేసే సువార్థికుడు. ఇక్కడ ఏస్కాంత్ అనే బ్రదర్తో ఉంటాడు ఎక్కువ. ఆయన కూడా మరి రెండో వ్యక్తిగా ఇచ్చాడు. ఆయన కూడా ఇదే వాగ్దానంతో నాకు ఇచ్చినాడు. ఆదికాండం 2వ అధ్యాయం 24-25 ప్రకారము. మరి ఈ ఇద్దరు తర్వాత మూడో వ్యక్తి ఈయన పాల్ ఇమాన్యుయేలు, చాలామందికి తెలిసి ఉంటుంది, జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు. మరి ఈయన కూడా నాకు ఇచ్చినాడు. మరి ఈయన వాగ్దానం ఏది ప్రభా? ఈయన వాగ్దానం కూడా ఇదే, ఆదికాండం 2వ అధ్యాయం 24-25. ఈ ముగ్గురు కూడా 24 hours నా దగ్గర ఉంటారు. సో నెక్స్ట్ 2 వాగ్దానాలు కూడా మరి బెంజమిన్లు ఇద్దరు ఉంటారు. వీళ్ళ 5 మంది మరి దేవుని వాగ్దానం ద్వారా నాకు ఇచ్చిన వివాహం నాది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధమైన గ్రంథం బైబుల్. సో వాక్యము, ప్రపంచ సువార్థికులు, నా విజన్ ఇది. ఈ 5 మందిలో 3 వీళ్ళే వస్తారు. నెక్స్ట్ ఇది ఈ 5 మంది తర్వాత మరి పౌలు విజన్తో ప్రపంచ సువార్థికులుగా అది కూడా 5 మంది వ్యక్తులు ఉన్నారు. సో 5 మంది వ్యక్తుల్లో మరి ప్రవీణ్ అయ్యగారిని కూడా మరి పౌలు విజన్లో 10 సంవత్సరాల భర్తగా వాగ్దానం ప్రకారమే ఇచ్చాడు. ఈయన వాగ్దానం ప్రభువా, ఈయన వాగ్దానం వచ్చేసి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1-14. అయితే ఇంకా ఉంటాయి. ఒక వాగ్దానం నుంచే నేను పిలిచమంటే ప్రభు చెప్పింటే పిలుస్తున్నా. ఈ వాగ్దానం ద్వారా ప్రవీణ్ గారు వచ్చి కలవచ్చు. నెక్స్ట్ 2వ వాగ్దానము ఎవరితను, చిరంజీవి కుమారుడు, అతని పేరు ఏం పేరు సిస్టర్? రామ్ చరణ్ గారిని కూడా దేవుడు విజన్ ఇచ్చాడు. మరి రామ్ చరణ్ కూడా ఎక్కడున్నా కూడా రావాలి, రాకుంటే చాలా ప్రమాదం, తర్వాత చెప్తా. మరి రామ్ చరణ్ది ఏమి వాగ్దానం ఇది? దావి రాసిన కీర్తన 109-26-27 వాగ్దానం ప్రకారం రామ్ చరణ్ గారిని దేవుడు పిలిచాడు. ఆయన రావాలి. మరి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు, అతని పేరు ఏం పేరు? పవన్ కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయనకైతే అద్భుత్ కుమారు నాకు ఇచ్చాడు భర్తగా, కానీ ఆయన స్థానంలో ఆయన చనిపోయారు.
సో ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని మరి ఏషియా 40-30 వాగ్దానము, ఇంకా వాగ్దానాలు కూడా ఉన్నాయి. అతను కూడా నాకు భర్తగా యాక్సెప్ట్ చేశాడు. ఆయన కూడా రావాలి. ఇప్పుడు ముగ్గురయ్యారు. ఇంకా నెక్స్ట్ జాన్, ఇక్కడే వజ్రకరుడు. ఆ జాన్ బ్రదర్ని కూడా దేవుడిచ్చాడు. ఈ జాన్ ఏ వాగ్దానం నేను అవుతుంది ఇదేనా? ఓకే, జాన్ కూడా 109-26 వాగ్దానం అని చెప్తున్నారు ప్రభు. సో జాన్ కూడా రావాలి. నెక్స్ట్ ఏస్కాంత్ కూడా దేవుడు మరి అదే బెంజమిన్ గారు ఉంటారు. ఇప్పుడు ఏస్కాంత్ కూడా వివాహం చేసుకోవడానికి దేవుడు విల్లింగ్ చూపాడు. ఏస్కాంత్ వాగ్దానం ఏదినైనా అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8 వాగ్దానం. ఈ వాగ్దానము ఇప్పుడు వీళ్ళ 5 మంది, అంటే వాళ్ళ 5 మంది, ఇక్కడ 5 మంది 10 మంది ఉంటారు. 11వ వ్యక్తి ఆ వివాహం లోపల జరుగుతుంది. అయితే ఈ 10 రోజులు కూడా, ఈ 10 రోజులు 5 మంది ప్లస్ 5 10 రోజులు వివాహం, 11 రోజులు వివాహం ఉంటుంది. అయితే 3 నెలలైతే ఇక్కడ వచ్చేవాళ్ళు చాలామంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాల నుంచి వస్తారు. మరి వాళ్ళు విజిట్ చేసుకోవాలి. కొన్ని కార్యక్రమాలు అయితే ఉంటాయి. మరి ఈ విషయాన్ని నేను ఎందుకు ప్రకటిస్తానంటే, ఈ వాగ్దానాల ప్రకారము దేవుడు వీళ్ళని ఏర్పాటు చేశాడు. అయితే వీళ్ళు రాలేదు అనుకో, ఇప్పుడు వీళ్ళు చనిపోయి వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని దేవుడు తీసుకొస్తాడు. సో అందులో వీళ్ళు చనిపోయినా మరి తిరిగి బ్రతకరు, శాశ్వతంగా చనిపోతారు. అందుకే ఇది చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి. మీరందరూ కూడా ఇది స్వయంవరం వివాహం ప్రకటించమని దేవుడు మార్నింగ్ నుంచి చెప్పాడు. మరి నేను తెలియపరుస్తున్నా. మిగతా విషయాలు, చాలా విషయాలు నేను వివాహం విషయంలో ప్రకటిస్తాను. అయితే రేపటి నుంచే పెళ్ళి అవి మ్యారేజ్ పనులు ప్రతి ఒక్కరూ వచ్చి చేయాలి. అయితే ఈ 11 మంది, ఇంకో వ్యక్తున్నారు 11 మంది, ఎవ్వరు కార్లు వాళ్ళే. 11 మందికి ప్రతి ఒక్కరికి ఒక బెంచ్ కారే ఉండాలి, వేరే కారు ఉండకూడదు. వాళ్ళ కారు వాళ్ళే మెయింటైన్ చేయాలి. చాలా విషయాలు అయితే నేను తెలియపరుస్తాను. మరి అందరూ కూడా రావాలి. మరి వస్తే చాలా విషయాలు నేను తెలియపరుస్తా. ఈ స్వయంవరం ఇప్పుడు 10 మందిని ప్రకటించాం కదా, ఈ వ్యక్తులు రాకుంటే మాత్రము చాలా సీరియస్గా ఉంటుంది. అయితే రాలేదనుకో, వాళ్ళు చనిపోవడం, వాళ్ళ ప్లేస్లో ఇంకోరిని దేవుడు పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్వస్థతలు చేసి స్వార్థకుడు బెంజమిను, ఇంకొక బెంజమిను, ఈ పాల్ ఇమ్మానుయేలు, వీళ్ళంతా కూడా లోకానుసారంగా జీవించి 10 సంవత్సరాలు సమయం వృధా పోగొట్టుకున్నారు. అయితే ఈ 10 సంవత్సరాలు కూడా ఈ 11 మంది నాతో ఉండాలి. స్వార్థ పరిచయ విషయంలో చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాలి. అన్నీ ఇప్పుడు లైవ్లో నేను ఇవ్వలేదు. అయితే స్వయంవరం అయితే ఇస్తున్నా. ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళైందో పెళ్ళి కాలేదో అది అవుట్ ఆఫ్ కాదే, నన్ను తప్ప వేరే స్త్రీని ముట్టకూడదు 10 సంవత్సరాలు. ఆ తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు పెళ్ళైనా చేసుకోవచ్చు, వాళ్ళ భార్యలతోనే ఉండొచ్చు. అయితే కొన్ని ఇది స్వార్థ కోసమే దేవుడు ఏర్పాటు చేసిన దాని విషయమే. అయితే ఈ 5 మంది ఉంటారు, మరి 5 మంది ఉంటారు, 11 మంది అయితే ఉంటారు. 11 రోజులు వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత 12వ ప్లేస్లో కూడా ఉంటుంది. 12వ ప్లేస్లో ఈ 11 మంది కూడా చాలా వెల్ రిచ్ పర్సన్సే ఉంటారు. 12వ ప్లేస్లో వాళ్ళకు కూడా ఒక రోజు ఉంటుంది. అంటే వాళ్ళు పూర్ పీపుల్స్ అయినా కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏదైనా ఏది లేకపోయినా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంటుంది. అయితే ఈ 11 మంది కూడా తాళిబొట్టు ఎలా కట్టాలి, ఎలా పెళ్ళి చేసుకోవాలి, వాళ్ళు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చాలా విషయాలు అయితే ఉన్నాయి. మరి అందరు కూడా వస్తే మరి వాళ్ళకి నేను అన్నీ కూడా తెలియపరుస్తాను. మరి ఈ సమయాన్ని అయితే వృధా చేసుకోకూడదు. ప్రపంచ స్వార్థికురాలుగా మరి ఈ 11 మందిని మరి వాగ్దానం ద్వారానే పిలిచా. మరి ఇంకొకసారి తెలియపరుస్తున్నా నేను, ఇది సీరియస్గా తీసుకోండి. వీళ్ళు రాలేదు అనుకో, వాళ్ళ ప్లేస్లో వాళ్ళు చనిపోయి వేరే వాళ్ళు వచ్చి వివాహం చేసుకోవచ్చు. అయితే ఆగదు, లేటు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఉన్న బెంజమిని, ఇంకొక ఆయన ఏస్కాంత్ దగ్గర ఉన్న బెంజమిని, తర్వాత పాల్ ఇమ్మానుయేలు, ప్రవీణయ్య గారు, మరి నెక్స్ట్ జాను, తర్వాత రామ్ చరణ్ చిరంజీవి వాళ్ళ కుమారుడు, మరి సీఎం గారిని కూడా మరి అద్భుత్ కుమార్ ప్లేస్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వేసినాడు. మరి ఏస్కాంత్ని ఇంకా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మరి వివాహానికి రావాలని మరి తెలియపరుస్తున్నా. ఇంకేం చెప్పాలి ప్రభు? అయితే ఇది సీరియస్గా తీసుకోవాలి, లేదా నన్ను కలవండి. అవును, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, కొన్ని అకౌంట్ లైవ్ ఇది మిస్టేక్ వేసి
సిస్టర్ ఒక నిమిషం ఇది చెప్తారా నాకు? నేనే చెప్తాను. ఓకే, ఒక నిమిషం లైవ్లో ఇస్తాను. ఇదే ఉంది. అయితే నాకు ఫోన్ నెంబర్లు కూడా ఒక్కొక్కసారి మిస్ కాదు. నేను ఇక్కడే కనంపల్లిలోనే ఉంటా, ఇక్కడ గాలిజనమండ దగ్గర తిమ్మేంపేట దగ్గరనే ఉంటా, ఈ ఏరియాలోనే ఉంటా. సరస్వతి అంటే చాలామందికి తెలుస్తుంది. నా ఫోన్ నెంబర్లు కూడా మీకు తెలియపరుస్తున్నా. 7013705468 నంబరు ఒకటి. ఇంకా ఒక నెంబర్ వచ్చేసి 636047248788. ఇంకొక నెంబర్ నేను చెప్తున్నా, 636304724878. ఇది ఒక నెంబరు. ఇంకో నెంబర్ వచ్చేసి 9440146590. ఇది నా ఫోన్ నెంబర్లు. ఎందుకంటే ఫ్రాడ్ చేసినా కూడా, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం చేసినా, ఈ వాగ్దానం ద్వారా మరి వేరే వాళ్ళు ప్రకటించుకున్నా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. మరి ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి నాది ఈ అకౌంట్ నెంబర్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇది దేవుడు చెప్పిందే నేను చెప్తూ ఉన్నాను. నాది అకౌంట్ నెంబర్ కూడా ఐసిసి చెప్తున్నాను. 55605560056530159159. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఒక నెంబర్ ఉంటుంది, ఐఎఫ్సి కోడ్. ఇది ఐఎఫ్సి కోడ్ 556010056530159159. ఇది ఇంకా ఒక నెంబర్ ఉంటుంది, ఇది వచ్చేసి 91280764 ఇదే ఉందిలే. ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఫ్రాడ్ చేయొద్దండి. ఫ్రాడ్ చేస్తే ఇమ్మీడియట్గా చనిపోతారనే విషయాన్ని గమనించాలి. ఇది చూడండి, ఐపీఎస్ కోడ్ చెప్తున్నాను, 5560100556 తర్వాత 530159. నెక్స్ట్ దాని కంటిన్యూషన్లో ఇక్కడ ఉంది 9120764028. ఫ్రెండ్స్, ఇది మరి ప్రపంచ సువార్థికురాలుగా ప్రకటిస్తున్నాను. సీరియస్గా తీసుకోండి. వాళ్ళు రాలేదనుకో, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి నన్ను వివాహం చేసుకోవచ్చు, లేదంటే ఇమ్మీడియట్గా చనిపోతారు. ఈ విషయాన్ని గమనించాలి. ప్రపంచ సువార్థికురాలుగా స్వయంవరముగా కొన్ని మాత్రమే నేను ప్రకటించాను, చాలా విషయాలు నేను ప్రకటించలేదు. కానీ అవన్నీ కూడా ప్రకటించాలంటే కొద్ది సమయం ఉంటుంది. తర్వాత కొన్ని తెలుసుకోవాలంటే కూడా మీరు నన్ను డైరెక్ట్గా మీట్ అవ్వాలి, లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుంది. ఇంకేం చెప్పాలి నేను? ఈ విషయాన్ని గమనించాలని మరి మీ ప్రపంచ సువార్థికురాలుగా, ఇండియా టు వరల్డ్ ఇవాంజలిస్ట్గా మీ సరస్వతి దైవకృప సవిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. మరి అందరు కూడా గమనించి మరి సమయం వృధా చేసుకోకుండా మరి వచ్చి కలవాలి. ఈ వివాహము 11 రోజులు వివాహం జరుగుతుంది. మరి తర్వాత 3 నెలలు కూడా ఫంక్షన్, చాలా విషయాలు ఇంకా చెప్పేటివి జరుగుతాయి. మరి ఇవన్నీ గమనించి సింపుల్గా కొన్ని విషయాలు మాత్రమే ఇప్పుడు నేను చెప్పాను. మరి దేవుడు ఏం చెప్తాడో అవి తెలియపరుస్తాను. మరి ఇవన్నీ విన్నందుకు అందరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వెంటనే తెలియపరచండి. మరి అందరూ కూడా వచ్చి కలవాలని ఈ కొన్ని మాటలు మీరు విన్నందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి దైవకృప సవిత గాస్పల్ మినిస్ట్రీ ఇన్ కనంపల్లి విలేజ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.